నువ్వు వస్తావని నాతో చెప్పొచ్చు కదా. మీరొస్తారని నేను ఊహించలేదు. రాకూడదనుకున్నాను. కిరణ్ గారు ఫోన్ చేస్తే రాక తప్పలేదు. మీరెలాగో రారు, నేను రాకపోతే బాగోదని వచ్చినా. ఇక్కడి వరకు వచ్చాక వెనక్కి వెళ్ళిపోలేను కదా. నన్ను వెళ్ళిపోమంటారా? అప్పుడు నన్ను చెయ్యి అంటారు. మీరొస్తున్నారని తెలియకుండానే నేనొచ్చినా. అర్థమవుతుందా ఆనంది? ఇంకేం చేయలేం, త్వరగా వెళ్ళిపోవాలి. పద. అయ్యా, పూజకు సమయం కావస్తోంది. భార్యాభర్తలిద్దరూ అలా కూర్చోండి. సరే పంతులు గారు. రే మామ, మీరు కూడా కూర్చోండిరా. నువ్వు గాయత్రి కూర్చోండి. రేయ్, మీరు మా పక్కనే కూర్చోవాలిరా. పర్లేదురా, మేము అక్కడ కూర్చుంటాం. రే మామ, వ్రతం అంటే అందరూ కూర్చోవాలి, అందులోనూ భార్యాభర్తలంటే పక్క పక్కనే కూర్చోవాలిరా. రేయ్, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఇంట్లో నీకు మొహమాటం ఏంట్రా? చెల్లెమా, నువ్వు అక్కడ కూర్చో. రేయ్, నువ్వు అక్కడ కూర్చో. చెల్లెమా, ఆశీస్సులు తీసుకోమ్మా. దీర్ఘ సుమంగళి భవ. ఈ దీవెనలు, ఈ పూజలు నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఆదిత్య గారు. తీసుకోండి. ఆదిత్య గారు, తీసుకోండి. నువ్వే ఇవ్వానంది. మీకు ఓకేనా? ప్రసాదమే కదా. ఇది ఒట్టి ప్రసాదమే కాదు బాబు, భార్యాభర్తలు ఒక్కటే అని తెలిపే మంత్రం. మావా, మా దంపతులు మీ దంపతులకు బట్టలు పెట్టాలి. అన్నయ్య, మీరు పెట్టడం కాదు, ముంగట మేం పెట్టాలి. ఈ విషయం ముందే తెలుసుంటే పట్టుబట్టలు తీసుకొచ్చేవాణ్ణే. మీ ఫ్రెండ్ని ఆట పట్టించింది చాలు. బట్టలు తెచ్చామని చెప్పండి. ఒక్క నిమిషం అన్నయ్య. ఆనంది బట్టలు కొన్నట్టుంది, మంచి పని చేసింది. తర్వాత థ్యాంక్స్ చెప్పాలి. ఆదిత్య గారు, మన దంపతులం ఇద్దరం ఈ దంపతులకి బట్టలు పెడదాం. మీ జంట చూడ్డానికి చాలా ముచ్చటగా ఉందమ్మా. ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించుకోండి. మావా, విన్నావా? మా చెల్లెల పక్కనుంటే నీకు దిష్టి తగులుతుంది. మా అన్నయ్యకి ఏం తక్కువండి? ఎవరికి ఏం తక్కువ కాదు గాని మేం బయలుదేరతాం. ఎక్కడికి బయలుదేరేది? భోజనం చేసి వెళ్ళాలి. ఓరోసి రామ్మా. వస్తున్నానమ్మా. మొత్తం అన్ని రెడీ కదా? అన్ని రెడీ, తీసుకో. ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? క్యాబ్ బుక్ చేశాను. మనం ఎస్కేప్ అయిపోతున్నాం. ఓకే, బాయ్. ఎవరికక్కా? ఇంటికి రా. ఇన్ని సంవత్సరాలుగా మనకి ఈ ఇంటితో ఒక అనుబంధం ఉంది కదా. వదిలి వెళ్ళలేకపోతున్నావా ఏంటి? ఏమక్క, ఇంకో 2 రోజులు ఉండాలనిపిస్తుందా? ఈ చెంపతో ఒకటి కొట్టానంటే వెళ్ళి ఎక్కడో పడతాం. దాంట్లో అస్థికలున్నాయి. అస్థికలు కాదురా, డబ్బాలో పౌడర్ మిగిలిపోతే దీంట్లో వేశాను. ఆహా, పౌడర్ ని కాస్త అస్థికలు చేసావు కదా పిన్ని. ఒరేయ్, 2 దగ్గరగా ఒకే కలర్ లో ఉంటాయిరా. ఆహా, వస్తున్నాముండు. ఈ క్యాబ్ వాడికి మరీ కంగారు ఎక్కువైపోయినట్టుంది. మన వాళ్ళెవరూ ఎదురుపడరు కదా. ఎవ్వరూ ఎదురుపడరు. మనం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం జంప్ అయిపోతున్నాం. అత్తయ్య గారు, మీరా? నేనే. రండి రండి అత్తయ్య గారు. రండి రండి అత్తయ్య గారు. మనం కాశీకి వెళ్తున్నాం కదా. మా అత్తయ్య గారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినట్టున్నారు రాజీరాఫీ. అవును, సెండ్ ఆఫ్ ఇవ్వడానికే వచ్చాను, కానీ నీకు కాదు, మీ అమ్మా నాన్నకి. అంటే అందరం కలిసి వెళ్తున్నప్పుడు సెండ్ ఆఫ్ అందరికీ ఇస్తారు కదా అత్తయ్య గారు. అందరికీ కాదు, మీ అమ్మా నాన్న మాత్రమే వెళ్తున్నారు.
నువ్వు వెళ్ళడం లేదు. అదేంటి? అది అంతే. ఇక్కడ ఆఫీస్లో పరిస్థితి ఏంటో చెప్పినా కూడా నువ్వెలా వెళ్ళిపోతావు? అసలే ఆదిత్య ఆనందికి దగ్గరవుతున్నాడు. నువ్వు ఏదో ఒకటి చేయాలని నేను నిన్ను అడుగుతుంటే ఈ టైంలో నువ్వు కాశీ రామేశ్వరం అంటూ యాత్రలకు వెళ్ళిపోతే ఎలా? అది కాదత్తయ్య గారు. యాక్చువల్ గా మా నాన్నమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో నన్ను ఎత్తుకుని పెంచింది. చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపించింది. పాపం, అలాంటి నానమ్మ చనిపోయింది. తన చివరి కోరిక కూడా నేను తీర్చకపోతే ఎలా? ఎలా? గట్టిగా ఊపకు, దాంట్లో ఉన్న పౌడరు బయటపడిపోతుంది. నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు వెళ్లి అస్థికలు గంగలో కలిపితే మీ నానమ్మ సంతోషిస్తుందో లేదో కాని నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటే ఖచ్చితంగా తను ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తుంది. ఏం బంగారయ్య గారు, అంతేనా? అంతే అంతే. మా అమ్మే కాదు, మేం కూడా సంతోషిస్తాం. మరి మీ అమ్మాయిని ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నారు? మేమేం తీసుకెళ్ళడం లేదే. అమ్మా, అవును, మేమేం బలవంతం చేశాం? నువ్వే కదా వస్తానన్నావు. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళగలరు కదా? మేము వెళ్తాం. సరే, మీరిద్దరూ వెళ్ళండి. తను ఇక్కడే ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు. మీ అమ్మా నాన్నే చెప్తున్నారు కదా ఉండు అని. నువ్విక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని వదిలేసి వెళ్తానంటావేంటి? పద, ఆఫీస్కి వెళ్దాం. అంటే అత్తయ్య గారు, మా నానమ్మ అస్థికలు. నువ్వేం వరి అవ్వకు. వాళ్ళు వెళ్లి జాగ్రత్తగా అస్థికలు గంగలో కలుపుతారు. నీకు ఆఫీసులో చాలా పనుంది. పద. ఇదేంటి బాబా ఇలా జరిగింది? ఇప్పుడు మన కాశీ ప్రయాణం పరిస్థితి ఏంటి? కాశీ లేదు, రామేశ్వరం లేదు. మళ్ళీ మన బ్యాగులు ఎక్కడనో అక్కడ సర్దుకోవడమే. ఎక్కడికి వెళ్తామరా మనం? మరి ఎక్క పరిస్థితి? అక్క పరిస్థితి ఆ శివుడికే తెలియాలి. రే వద్దురా రే. ఇదేంట్రా ఇంత పెద్ద ఆకేశావు? అదేంటి బావా, మా చెల్లెలతో కలిసి ఒకే ఆకులో ఎప్పుడు భోంచేయలేదా ఏంటి? చేయలేదా అంటే చేయలేదు. తప్పు చేశారు బావా. ఇప్పుడు తినండి. వద్దులేరా, విడివిడిగానే తింటా. అలా అనకూడదు బావా. మిగతా వ్రతాలు ఏమైనా చేసుకోగాని సత్యనారాయణ స్వామి వ్రతం దంపతులు మాత్రమే చేసుకోవాలి. అలాంటి దంపతులు కలిసి ఒకే విస్తర్లో భోంచేయడం ఎంతో పుణ్యం రా. దీని పరమార్థం ఏంటో తెలుసా? నీది నాది అంటూ ఏదీ లేదు, అంతా మనదే అనే ఐక్యత ఈ భోజనంలో ఉన్న నిగూఢత. ఇప్పుడు ఆదిత్య గారు ఏమంటారు ఏందో? అదేంటనే ఆలోచిస్తున్నావు? కూర్చో. ఆనంది, కూర్చో. అదేంటి ఆదిత్య గారు అన్నిటికీ కాదనకుండా ఒప్పేసుకుంటారు? అరే ఆదిత్య గారు, నీళ్ళు తాగండి. చూసావా గాయత్రి, మా చెల్లెలకి భర్త అంటే ఎంత ప్రేమో. పర్ఫెక్ట్ జోడి. అమ్మా ఆనంది, మర్చిపోకుండా ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించుకో. నేనేం దిష్టి పెట్టనులే. పెట్టకపోయినా తగిలేలా ఉంది. ఆదిత్య గారేంది దేనికి స్పందించకుండా నవ్వుతూ భోంచేస్తున్నారు? సత్యనారాయణ స్వామి వ్రతం ఆదిత్య గారి మనసు మార్చిందా ఏంది? గదే జరిగితే శివయ్యకి పాలాభిషేకం చేస్తా. మేము ఇంక బయలుదేరుతాంరా. వచ్చినందుకు థ్యాంక్స్ రా బావా. బాయ్ అమ్మా. సరే, ఎలా వచ్చావు నువ్వు? క్యాబ్ లో. మరి ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటావా? మన దారులు వేరు కదా. త్వరగా చెప్పానంది, టైం వేస్ట్ చేయకు. ఓకే ఆదిత్య గారు, క్యాబ్ బుక్ చేసుకుంటాను, మీరు పోండి. ఏంటమ్మా ఆనంది, ఇక్కడే నిలబడి చూస్తున్నావు?
అన్నయ్య వెళ్ళిపోతున్నాడు కారెక్కు. ఏంట్రా చెల్లెమని కార్యక్రమం అంటే ఏదో తప్పు మాట్లాడినట్టు అలా చూస్తున్నావేంటి? ఏం లేదురా కిరణ్. నిజంగానే ఏం లేదు కదా? యాండి ఊరికే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అసలే మా అన్నయ్య మొహమాట పరుడు. నువ్వు పదమ్మా, పద. ఏంటలా చూస్తున్నా? కూర్చో. ఆనంది రా కూర్చో. బాయ్. ఆదిత్య గారింది ఏం మాట్లాడడం లేదు. దేవతలందరి నోట పలికిన చల్లని మాట. దీర్ఘ సుమంగళి భవ. ఏంటో ఈరోజు అన్నీ ఎవరో ముందుగానే ప్లాన్ చేసినట్టు జరుగుతున్నాయి. ఈ మాట అంది మీరు నన్నే కదా? మీరు నాతో ఏం చెప్పిరు? వ్రతానికి రానని చెప్పిరు కదా? నువ్వు కూడా రానని చెప్పావు కదా? నేను రాననుకునే కదా మీరొచ్చారు. అవును, నువ్వు రావనుకునే వచ్చాను. అప్పటికి రాకూడదని అనుకున్నాను. కిరణ్ ఫోన్ చేశాడని రావాల్సి వచ్చింది. నువ్వు వచ్చావని గేటు దగ్గరికి రావడం కంటే ముందే తెలుసుంటే నిన్నట్నుంచట్టే వెళ్ళిపోమానుండేవాణ్ణి. నేను కూడా లోపలికి వచ్చినాకే మిమ్మల్ని చూసిన. రాకుండా ఆగిపోదామనుకున్నా. కానీ అన్నయ్య మిమ్మల్ని నా గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు కదా. మీరు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతా ఉంటే సమాధానంగా నేనొచ్చిన. నాకు అక్షింతలేసినప్పుడు గాని, నాతో కలిసి భోంచేసినప్పుడు గాని ఎందుకు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? అక్షంతలు నేలకేసి కొట్టమంటావా? లేదా అరిటాకు చింపి అందరి ముందు అల్లరి చేయమంటావా? నాకు కూడా డీసెన్సీ ఉంది ఆనంది. ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. థ్యాంక్స్ ఆదిత్య గారు, క్లారిటీ ఇచ్చినందుకు. పంతులు గారు ఏం చెప్పిర్రో విన్నారు కదా? సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే దంపతుల మధ్య దూరం, కలహాలు తగ్గుతాయంట. మన మధ్య కలహాలు దేవుడు పట్టలేదు, నీ వల్లొచ్చాయి. కలహాలు దేవుళ్ళకే తప్పలేదండి. మనమెంత చెప్పండి? ఒక్కొక్క పాలి చిన్న చిన్న అపార్థాలే పెద్ద గొడవలవుతాయి. ఎవరో ఒకరు తగ్గి ముందుకెళ్తేనే బంధాలు నిలబడతాయి. ఏది పడితే అది చెప్పదానంది. ఏది పడితే అది చెప్పట్లే ఆదిత్య గారు. అయితే మీకొక కథ చెప్తా వినండి. శ్రీనివాసుడు, పద్మావతి ఓ పాలి మాట్లాడుకుంటూ ఉండగా ఆడొక స్వాములోరు వచ్చిండంట. కాని శ్రీనివాసుడు గా స్వామిని చూడలే. నేను నీకోసం వస్తే నన్నే చూడవా అని కుడికాలతో గుండెల మీద తన్నిండంట. కాని శ్రీనివాసుడు గా స్వామిని ఏమనలే. నేనుండే స్థానాన్ని ఎవరో తన్నితే గమ్మునుంటావా అని పద్మావతి అలిగి వెళ్లిపోయిందంట. గప్పుడు శ్రీనివాసుడికి మస్తు కష్టాలొచ్చినాయి.